మామిడి తోటకు వచ్చినాం మేము. ఇక్కడ మామిడికాయలు బాగున్నాయి. జామ తోట, చిన్నగా జామకాయలు అవుతున్నాయి. మా పిల్లలు వస్తుర్రు. జామ తోట, ఇది జామ తోట. ఇది జామ తోట. జామ తోటలోకి వచ్చినాం. ఇది మామిడి తోట. మామిడి తోటలోకి వస్తున్నాం. మామిడి తోటలో పళ్ళు కొనుక్కుందామని. వావ్, మామిడి చెట్లు చూడండి. చూస్తూనే జన్మ జన్మ ధన్యం ధన్యం. ఆనందమే ఆహ్వానమే. మామిడి తోట. అరే దగ్గర ఇటు తెంపకండి, ముట్టు ఇట్లాంటి వీడియో తీస్తా. తెంపద్దు, అట్లా నిలబడు అంతే. మామిడి తోట కాదు, పండించినాయి. ఇట్లా చెట్టు మీద పండులు ఉండవా ఒకటి కూడా? ఎప్పుడు వస్తాయి? అప్పుడు మురిగిపోతాయి అంటారుగా. మరి దెబ్బ దెబ్బ తాకినాయి కదా. నిన్న మార్కెట్లో ఒక ముసలామె తెచ్చింది. ఎట్లా ఎర్రగా ముద్దుగా ఉన్నాయి పండ్లు. మీ ఊరు ఆమెనే, మజిద్పూర్ ముసలామె. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు తాత ఇంట్లో? 3-4 ఏళ్ళు అవుతుందా? వేరేం చెయ్యి. నేను ఇది వీడియో పెడతా అంటే నువ్వు చెయ్యి. ఎవరు వచ్చి ఇస్తారా అమ్మమ్మ పండ్లు? ఒకటి కొనుక్కొచ్చుకోవాలి. వద్దు, ముట్టొద్దు అన్నారు కదా. ఇక్కడ ఒకటి పండు ఉంది, గీడుంది. చెట్టు పిన్న పండు తీయగా ఉంది అంటారు కదమ్మ. అప్పుడు మురుగశిర కార్తీక మొత్తం పురుగులు పడతాయి అంటారుగా. తీసుకో నేను ఒక 10 నిమిషాలు తీస్తా వీడియో. ఇది పోతుంది, నేను యూట్యూబ్లో పెడతా. ఇది పోయింది అనుకో. ఏ చిచి ఈ వాళ్ళకి అమ్మమ్మలకి చల్లగా ఉన్నాయి నీళ్ళు. మామిడి తోటలో మిర్చి తోట కూడా పెట్టారు చూడండి. ఎవరు వచ్చినా మామిడి పళ్ళు ఇస్తారంట. ఫుల్ మామిడి పళ్ళు ఉన్నాయి. మృగశిర కార్తీక వరకు మామిడి పళ్ళు పడతాయంట. కానీ అబ్బా మస్తు అనిపిస్తుంది.
నువ్వు దిగి నాన్న, నేను వీడియో తీస్తా, వాయిస్ ఇవ్వకు. ఇచ్చుకో. చూడండి అసలు ఎంత బాగున్నాయో మామిడి పళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రాణం పోతుంది నాకైతే, ఎంత హాయిగా ఉందో. చూడండి చూడండి, మామిడి పళ్ళు. ఊరి ముట్టుకోవద్దు 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 అన్నప్పుడు ముట్టుకోవద్దు. అది జీడి. చాలా తోట పెద్దగా ఉంది. పడ్డాయి చూడండి, పండాయి కింద పడ్డ. ఈ మామిడి పండు కింద పడ్డది. ఏం చేయాలి? పట్టుకో, తిందాం తిందాం, పట్టుకోనన్నా. 10 minutes తీయి, వాయిస్ ఇచ్చుకుంటుంది. చూసారా, ఇవే ఈ తోటలోని మామిడి పండ్లు చాలా బాగున్నాయి చూడండి. ఇంకా తోటలలో పికాక్స్ కూడా ఉంటాయి అంట కదా, చూడండి చూడండి, చాలా బాగా అయ్యాయి. చూడండి చూడండి, అదిగో చూసారా అండి, అక్కడ తొండింది దీపో. చూడండి చూడండి, ఎక్కడన్నా మీరు నార్మల్ తొండలు చూసారు కదా, ఇది చూడండి చాలా ఎర్రగా ఉంది, రెడ్ కలర్ తొండ. చూడండి చూడండి, చాలా బాగున్నాయి కదా మామిడి పండ్లు. సౌండ్ వస్తుంది కానీ చూడండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి చూడండి చూడండి, చాలా బాగున్నాయి చూడండి. చూడండి తినే మా చెల్లెలు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ ఈ చెట్ల దగ్గర ఇది ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగున్నాయి కదా, చూడండి. అవే కాదు, చూడండి చూడండి, చూడండి చూడండి, టమాటాలు కూడా అయ్యాయి. చూడండి మామిడి పళ్ళ తోటనే కాదు, టమాటా తోటలు కూడా పెట్టారు. చాలా బాగున్నాయండి. చూడండి ఎన్ని చెట్లు, ఈ చెట్ల కంటే ఎక్కువ మామిడి పండ్లు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ చూడండి చూడండి, ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి 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 ఎన్ని కాయలు, ప్లస్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదండి. చూడండి చూడండి, తనే మా చెల్లెలు పూర్ణత్వ. చూసారా, చూడండి ఇప్పుడు తిని మీకు చూపిస్తుంది ఎక్కడెక్కడ మామిడి పండ్లు ఉన్నాయో. చూపించరా, చూపించు కన్నయ్య, ఎక్కడెక్కడ ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. మా చెట్టు మామిడి పండ్లు అంటే నాకు చాలా ఇష్టం. చూడండి చాలా బాగున్నాయి. చూడండి చూడండి ఎలా తీగల్లాగా వస్తున్నాయో. ఒక చెట్టు మామిడి పండ్లు అంటే చాలా బాగుంటాయి అన్నట్టు. చూడండి చూడండి, సరే అండి. చూడండి చూడండి చూడండి, పోయేటప్పుడు తీస్తా, లేకపోతే తీయ. ఇవి మక్కేసిన మామిడి పళ్ళు. ఈ అమ్మమ్మ ఇక్కడే తోటలో ఉంటుంది, మక్కేస్తుందంట. అమ్మా ఇవి మంచిగా ఉన్నాయి కదా మరి, అంత ఒకటేరా, ఇవి బాగున్నాయి. ఇది
ఇప్పుడు తెప్పినాం కాయ. కాయ చూస్తా, దీంట్లో తీస్తా, వీడియో తీస్తేనే అమ్మ 10 మంది వస్తారు నీ కాడికి. ఇది కచ్చికాయ మక్కేసిర్రు. ఏమేసి మక్కేస్తారు? ఇంకేం వేయలే, దాంట్లో ఇంకేనే పెడతా. ఏమయ్యారు మంది గిందు, కానీ మంది వేస్తారు పండిస్తారు అంటారు. ఇక మేము ఉబ్బరానికి పెడతాం ఇట్లా కుప్పలు వాడి అట్లా. అటు సైడ్ది అది కూడా పండేరా, గాలి పోతుంది. ఇవి గాలి పోకుండా మక్కేస్తారంట. గాలి పోకుండా మక్కేస్తే కలర్ వస్తాయంట. మా పేపర్లు కూడా వేసి ఇగో చూడండి, ఇగో గాలి పోకుండా మక్కేస్తారు. అది గాలి పోతే మక్కలు అమ్మమ్మమ్మ, అంటే దీనికి బాగా వేడి దాకాలా? ఇగో చూడండి, గాలి పోకుండా మక్కేస్తారంట. అందుకే మామిడిపల్లి వీటి కింద, అన్నిటి కింద మామిడిపళ్ళే ఉన్నాయి. ఇగో మామిడి తోట చూడండి, మామిడి తోట ఎంత బాగుందో. ఇవన్నీ మామిడికాయలే. మేము మామిడి తోటలోకి ఫస్ట్ టైం వచ్చినాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. నార్మల్ దండలు చూసారు కదా, చూడండి ఇక్కడ డిఫరెంట్ గా తోటలకి కలర్ కలర్ తొండలు ఉన్నాయి. ఏమి ముట్టద్దు. అక్కడ ఒక కాయ పడ్డది, తీసుకురపు కింద. ఇక చూడండి, కింద 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 పడిపోయినాయి మామిడికాయలన్నీ. అసలు ఎంత హ్యాపీగా ఉందో, తీసుకో. ఎంత హ్యాపీగా ఉంది మాకంటే చెప్పలేనంత హ్యాపీ హ్యాపీ హ్యాపీ. పట్టుకో, వస్తున్నా వస్తున్నా వస్తున్నా, ఆగు. ఎంత మామిడి తోటే చూడండి, అక్కడ ఎలా కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇక కింద పడ్డాయి. మా హ్యాపీనెస్ అంతా ఇంత లేదు, ఫుల్ హ్యాపీ. ఎప్పుడు చూడలేదండి ఇంత. మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయి మమ్మీ కాయలు. నేను ఇప్పుడు ఒకటి తెంపిన, చెప్తాదండ కింద పడ్డా. వస్తున్నా. జై రా సైలెంట్గా. హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. తాత ఒక కాయ తెంపినా, ఎందుకంటే ఇలా తీస్తుంటే తెంపినా చెప్పాలి కదా. ఈ కాయ అయితే ఇయ్యమ్మా. ఆరాధ్య ఇక రా, ఇంకొక 5 minutes వీడియోది. చూడండి చూడండి, మనం నార్మల్ మ్యాంగోస్ చూసాం కదా, చూడండి ఇవి ఎలా వస్తున్నాయి కిందకి. ఆగండి, మీకు ఇంకోటి చూపిస్తాను. చూడండి, స్వీట్గా అయ్యాయి చూడండి కొన్ని. చూడండి 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 అవి ఎలా ఉన్నాయి. ఈ మ్యాంగోస్ విచిత్రంగా. ఈ మ్యాంగోస్ చూడండి, ఈ మ్యాంగోస్ చూడండి, ఈ మ్యాంగోస్ ఎలా ఉన్నాయి. ఈ మ్యాంగోస్ కూడా అలాగే సేమ్ ఉన్నాయి, కానీ కొంచెం షేప్స్ వేరే అండి, అంతే. చూడండి, మ్యాంగోసే కాదండి, చూడండి
జామకాయ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. చాలా జామకాయలు చెట్లు ఉన్నాయి, చాలా మ్యాంగోస్ ఉన్నాయండి. అసలు ట్రీస్ అంటే ట్రీసేనండి. అసలు ఎక్కడైతే ఇలా చెట్లు ఉంటాయో అక్కడ చాలా నైస్గా ఉంటాయి. ప్లస్ చూడండి కింద పడిపోయినవి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు వేరేది. చూసారా నా హ్యాపీనెస్. నన్ను చిన్న తీసుకోను. చూడండి ఇవి కూడా సేమ్. మీ అమ్మ అప్పుడే గుర్తుపడుతుంది నాకు మట్టి గుర్తుపడత జామకాయలు ఎంత పెద్దగా ఉంది చూడండి చెట్టు. మీరు కూడా ఇలా స్వచ్ఛమైన మ్యాంగోస్ కావాలనుకుంటే ఇక్కడికి రండి. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కో. ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు, ఎన్ని గ్రామ్స్ అంటే అన్ని గ్రామ్స్. చూడండి కుక్క మ్యాంగోస్ జ్యూస్ కాబట్టి వస్తుంది. తిను మా మమ్మీ, తిను మా డాడీ, తను మా చెల్లి. హాయ్. మేము ఇక్కడ మామిడిపళ్ళు కొనడానికి వచ్చినాం. బాగున్నాయి, తోట కూడా చాలా బాగుంది. తోట మామిడి తోట, పళ్ళు 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 మామిడి పళ్ళు. కానీ ఆడవాళ్ళు మీరు కూడా రండి, ఈ తోటలో మస్తు మామిడి పళ్ళని అమ్ముతారు. ఫ్రెష్ వాళ్ళే మక్కేసి ఇస్తారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి మామిడి పళ్ళు మాత్రం. ఎన్నైనా మామిడి పళ్ళు కొనుక్కోవచ్చు. వాటర్ ఉన్నాయి, ఫ్రెష్ మామిడిపళ్ళు ఎన్నైనా కొనుక్కొని పోవచ్చు. చూడండి ఇది కోత మామిడికాయ. ఇది కోత మామిడికాయ. ఇది ఎప్పుడు అమ్ముతా, ఇది ఎప్పుడు కోతకు వస్తామమ్మా? అది కూడా అప్పుడే చెప్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇవి ఎప్పుడు తినొచ్చు వీటిని? ఇప్పుడు తినొచ్చా? చాలా ఖరాబ్ అయినా ఇది కాదు. ఇది ఎప్పుడు తినొచ్చు? ఎప్పుడైనా తినొచ్చు. ఇప్పుడు తినొచ్చా? పుల్లగా ఉంటుంది జ్వరం. ఇప్పుడు పుల్లగా ఉంటుంది అంట. మరి తీయగా ఉండాలంటే ఎప్పుడైనా తినొచ్చు అంటే పుల్లగా ఉంటుంది అంటున్నావు. కొంచెం తీయగా ఉంటుంది. ఇంకో 10 పెద్ద పెద్ద. ఇగో ఇవి కోత మామిడికాయలు. ఇంకో ఒక 1 వీక్ అయితే కోతకు వస్తాయంట. అప్పుడు స్వీట్గా ఉంటాయంట. స్వీట్ పుల్లగా తీయగా ఉంటాయి, కొనుక్కొని తినొచ్చు. చూడండి కోత మామిడికాయలు ఎంత బాగున్నాయి. కోత మామిడికాయలు పళ్ళు. ఐ లవ్ మా ఆమ్ అంటే మామిడిపండు, మామిడిపండు అంటే ఆమ్ అంటే మ్యాంగో. చూడండి అబ్బా, ఫుల్ హ్యాపీ మామిడి తోటలు వచ్చినందుకు. మా మామ వాళ్ళకి మామిడి తోట ఉంది కానీ ఎప్పుడు మామిడిపళ్ళు లేనప్పుడు ఇవ్వలేదు. పోయినా వాళ్ళు ఏం మామిడిపళ్ళు మాకు ఏం ఇవ్వలేదు. తేనేం చేసి 20 దిద్దా. మామిడిపళ్ళు చూడండి.
మా మమ్మీ మామిడి పండు దగ్గర ఉంటే మా మమ్మీ కలర్ వేరే ఉంటుంది. మా మమ్మీ కంటే మ్యాంగోస్ చాలా ఇష్టం. ఏమైంది పో చెల్లె రమ్మంటుంది వెళ్ళు వెళ్ళి హ్యాపీనెస్ చూడండి. తోటలోకి వచ్చిన ఈయన తోటలో ఉంటాడంట అంకుల్. వీళ్ళు ఎప్పుడైనా ఉంటారంట. మామిడి పళ్ళకి మనం వస్తే వీళ్ళు ఇస్తారు. హాయ్ చెప్తాదా, హాయ్ చెప్పు. మామిడి పళ్ళకి ఎప్పుడు వచ్చినా ఇస్తారు కదా, ఎవరు వచ్చినా ఇస్తారు కదా. ఇస్తారు, రండి అందరు రండి. ఇగో ఇలా డాగు, హాయ్ డాగు. ఇగో మామిడిపళ్ళు చూడు, అమ్మమ్మ ఇస్తుంది మామిడిపళ్ళు. చూడండి నేను చెట్టు దగ్గర బాగున్నానా. ఇక చాలు, ఇక రా. మీరు ఒక తక్కెడ కొనుక్కొచ్చుకోండి అమ్మమ్మ. ఇగో ఆడ నీళ్ళున్నాయి అన్నాడు కదా తాత, కడుక్కోపోండి. మరి ఇంటికి పోయినాక తిన్నాం, ఆగు ఎంతసేపు అవుతుంది. ఇక మా ఆయన ఇక ఇందులో చిన్న చిన్నగా ఉన్నాయి, అవి బాగున్నాయి. మరి అవే జోక రాదమ్మా. లేదు ఇవి నువ్వు ఖరాబ్ ఇచ్చిన అవి జోకు ముందు. ఇది డాక్ ఉంది, ఇంకా అవి ముద్దుగున్నాయి చూడు. నన్ను అడగరా, మీ అమ్మకి చెప్పు ఫస్ట్. మా అమ్మకే చెప్తలే. చెప్పు అంటది లక్ష్మి మంచిది అంటది. లక్ష్మి అంటారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు తినాలో చూసారా. మా ఆయన ఏదో 5-10 కిలోల కోసం వచ్చిండు. ఇన్నిగానో మీ తోటకాడికి ఇవన్నీ చూడంగానే అన్నీ లేపేస్తుండ్రు. రాళ్ళకి లేచారు.